వెల్కమ్ టు కేటైమ్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పోడు భూముల పోరాటంలో పాల్గొన్న ప్రజా సంఘ నాయకులపై కేసులు ఎత్తివేయాలి. మల్లారపు అరుణ్ కుమార్. సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ 314 వర్ధంతిలో పాల్గొని నివాళులు అర్పించిన మంత్రి పొన్నం ప్రభాకర్. తెలంగాణ రాష్ట్ర ఐటీ పరిశ్రమల మరియు శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు ప్రెస్ మీట్. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్స్ విడుదల చేయకపోవడం దారుణం. ఏబీవీపీ బ్లాక్ జిల్లా నాయకులు కరిగుంట్ల సన్నీ గౌడ్. వైఎస్ఆర్సీపీ గ్రామ సర్పంచ్ గ్రామస్తులపైన దాడి. మేమంతా సిద్ధం సభకు ప్రజల్లో అనూహ్య స్పందన లభిస్తుంది. ఎమ్మెల్సీ భరత్. ఇక వివరాల్లోకి వెళ్తే హుస్నాబాద్ లో సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ 314వ వర్ధంతి సందర్భంగా హుస్నాబాద్ పట్టణంలో పాపన్నగౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన మంత్రి పొన్నం ప్రభాకర్ గారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సామాజిక ఉద్యమకారుడు, బహుజనులకు ఆదర్శ ప్రియుడు, బహుజనుల హక్కుల కోసం ఏ విధంగా పోరాడినారో ఈ తరానికి స్ఫూర్తి. సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ వర్ధంతి సందర్భంగా హుస్నాబాద్ పట్టణంలో ఆయనకు నివాళులు అర్పించారు. వెనుకబడిన బడుగు బలహీన వర్గాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో బలహీన వర్గాల మంత్రిగా కాంగ్రెస్ ప్రభుత్వంలో మేమంటూ మాకంత పేరుతో కులగణన సర్వే చేపట్టాం. ఇప్పటికే 17 కులాల కార్పొరేషన్లు ఏర్పాటు చేశాం. రాబోయే కాలంలో ఆర్థికంగా నిధులు ఇచ్చి సామాజికంగా ఆర్థికంగా వాళ్ళ ఉపాధి అవకాశాలు మెరుగుపడే విధంగా ఉంటుందని అన్నారు. బాబా 5 సంవత్సరాలు కరీంనగర్ పార్లమెంటు సభ్యుడిగా ఎక్కడ కూడా ప్రజల మధ్యలో ప్రజా సమస్యల మధ్య లేనటువంటి కాబోయే మాజీ పార్లమెంటు సభ్యుడు బండి సంజయ్కి ఇప్పుడు రైతుల బాధ యాదికొచ్చింది. అటొక పక్క కేసీఆర్ గారు, ఇటొక పక్క ఈయన. నేను అడుగుతాను, నిజంగా మీరు దీక్ష చేసే బదులు ఈ దీక్ష ఢిల్లీలో చేయమని చెప్తాను నరేంద్ర మోడీ గారు ముందట. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థిస్తోంది మిమ్మల్ని. ఈ రాష్ట్రంలో రైతులకు ఇబ్బంది కలుగుతా ఉంది. గత వర్షాకాలంలో మన వర్షాలు పల్లె, నీటి ఎద్దడి ఉంది, గ్రౌండ్ వాటర్ పడిపోయింది. దాన్ని కూడా కాంగ్రెస్ కరువు తెచ్చిందనే విధంగా మాట్లాడే వ్యక్తులకు కనీస జ్ఞానం కలగాలని కోరుతూ ఈ యొక్క రైతులను ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం చేసే విధంగా బండి సంజయ్ దీక్ష అక్కడ చేయమని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నా. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞాపన చేస్తా ఉంది, విభజన హామీలు కూడా అమలు చేయని. తెలంగాణ విభజనను వ్యతిరేకించినటువంటి నరేంద్ర మోడీ గారి దగ్గర ధర్నా చేసి తెలంగాణకు నిధులు తీసుకురా. ఇవాళ ఓట్ల కొరకు మొన్నటిదాకా రామును ఫోటో పెట్టుకున్నారు, నరేంద్ర మోడీ ఫోటో పనిచేసిరు. మళ్ళీ ఇవాళ రైతుల మీద ముసలి కన్నీరు గారుతున్నారు. ఇవాళ కల్లాల దగ్గర మీరు వస్తారు, కల్లాల దగ్గర రైతులు కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఎక్కడ వేణో బండి సంజయ్ అని అడుగుతా ఉన్నాం. ఇలా కేసీఆర్ గారు పొలాల బాట పట్టిండు, ఎక్కడికైనా 4 నెలలు కాళేశ్వరం మునుగుతే కుంగుతే సలహాలు ఏమంటే ఎక్కడ పోయినావు. ఇలా రాజకీయాలకు మాత్రమే వినియోగించుకుంటున్నారు కరువును, రైతులను రాజకీయంగా. నేను డిమాండ్ చేస్తా ఉన్నా, వీళ్ళిద్దరిని కూడా రండి. కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ప్రధానమంత్రి గారి దగ్గర దేశంలో ఇదే ఒక ప్రకృతి వైపరీత్యం, దీనికి సహకారం తీసుకురావడానికి మీకు చేతనైతే ప్రభుత్వాలు సహకరించి కేంద్రం మీద ఒత్తిడి రమ్మని కోరుతా ఉన్నా. రాజకీయం మానుకోండి. ఈ రోజు ధర్నాల పేరు మీద, దీక్షల పేరు మీద చేసేటువంటి డ్రామాలు, ఆస్కార్ అవార్డు గ్రహీత నువ్వు ఎట్లయినా డ్రామా ఆర్టిస్టువే. మళ్ళీ ఎన్నికలు రాగానే ఇటువంటి చేసుడు స్టార్ట్ అవుతుందని ముందే చెప్పినాం. స్టార్ట్ అయింది, దీన్ని ప్రజలు గమనించాలని కూడా కోరుతా ఉన్నాం. పింఛన్ల పంపిణీ అంశంపై చెలో సచివాలయానికి పిలుపునిచ్చిన టీడీపీ ఎన్టీఆర్ భవన్ నుండి సచివాలయానికి వాహన ర్యాలీగా బయలుదేరిన నేతలు పింఛన్ల పంపిణీలో కావాలని చేస్తున్నారని టీడీపీ నేతల ఆరోపణ. ఇంటింటికి వెళ్లి పింఛన్లు ఇచ్చేలా ఆదేశించాలని సీఎస్ ను కోరుకున్న టీడీపీ సెర్చ్ ఆదేశాలపై సీఈఓకు ఫిర్యాదు చేసిన టీడీపీ నేతలు పింఛను పంపిణీ విషయంలో వైసీపీ కావాలని జప్యం చేసేలా వ్యవహరిస్తుందని టీడీపీ ఆరోపణ. ఇంటింటికి పింఛన్ పంపిణీ చేసేలా ఆదేశాలు ఇవ్వాలంటూ సీఎస్ జవహర్ రెడ్డిని కోరుకున్న టీడీపీ సెర్చ్ సర్క్యులర్ సీఈఓ నిబంధనలకు విరుద్ధంగా ఉంటుందని సీఈఓకు టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. మీడియాతో మాజీ నక్క ఆనంద్ బాబు గారు మాట్లాడుతూ పింఛన్ల పంపిణీకి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని, సచివాలయ సిబ్బంది ద్వారా 2 గంటల్లో పింఛన్లు ఇవ్వవచ్చు అని కలెక్టర్లతో మాట్లాడి నిర్ణయం చెప్తామని పీఎస్ చెప్పారు. నేను నిన్న మార్నింగే కన్సర్న్ సెక్రటరీ అడిగాను. అంటే ఇది ఏప్రిల్ కాదు కాబట్టి మార్చ్ 31 ఫైనాన్షియల్ ఇయర్ అవుతుంది కాబట్టి ఏప్రిల్ 1
అయితే లేదు, లాస్ట్ టైం కూడా ఎక్కువ థర్డ్ నుంచి ఇచ్చాము అని చెప్పారు ఆయన అజయ్ గారు. నేను మార్నింగ్ నేను అడుగుతూ ఫోన్లో అక్కడ నుంచి 5 to 7 days అవుతుందమ్మా అని చెప్పాను. సో షీ వాజ్ సమ్ ఫ్లైట్లో ఉన్నది, పక్కన అనౌన్స్మెంట్ వస్తుంది, ఆమెకి ఏమనుకుంటుందో నాకు తెలియదు. సో షీ ఇమీడియట్లీ సెడ్ దట్ చెప్పేసింది. ఇట్లా వచ్చి మాట్లాడితే క్లారిఫై చేస్తాను కదా, ఫోన్లో ఏం క్లారిఫై చేస్తాను. మార్నింగ్ ఐ హ్యాడ్ ఏ మీటింగ్. సో నౌ ఈరోజు లక్కీగా నేను ఐ ఆల్రెడీ షెడ్యూల్ రీసీ విత్ కలెక్టర్స్. సో మార్నింగ్ ఆ సెక్రటరీతో మాట్లాడితే ఒకసారి కలెక్టర్స్ ఫీడ్బ్యాక్ తీసుకున్నాం సార్. బై ఈవినింగ్ విల్ బి ఇష్యూయింగ్ ఏ క్లారిటీ, ఎంత టైంలో చేస్తాము, ఏ అమౌంట్లో చేస్తాము. మా ఇంటెన్షన్ కూడా వీ డోంట్ వాంట్ పెన్షనర్స్ టు సఫర్. సో వాళ్ళకి ఏది ఇంటెన్షన్ చేయాలని ఆలోచిస్తాను. బాబాయిని చంపి ఆ హత్యని చంద్రబాబు నాయుడు గారి మీద ఆపాదించి మాట్లాడి ఎన్నికల్లో లబ్ధి పొందిన జగన్మోహన్ రెడ్డి ఈ ఎన్నికల్లో వృద్ధులు, వితంతువులు, వికలాంగులు తదితర సామాజిక పెన్షన్లు తీసుకునేటటువంటి పేదవాళ్ల మీద రాజకీయ కుట్ర కోణంతో ఆలోచన చేసి పెన్షన్లు ఆపి లబ్ధి పొందాలని చూస్తా ఉన్నాడు. వారికి పెన్షన్లు ఆపిన విధానం చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీకి ఆపాదించే ప్రయత్నం స్వయంగా ముఖ్యమంత్రి చేస్తా ఉన్నాడు. ఎన్నికల సభల్లో ఈ రోజు కూడా మాట్లాడుతూ ఉన్నాడు, పెన్షన్లు ఈ రోజు రాకపోవడానికి కారణం చంద్రబాబు నాయుడు గారని. గుర్తుందా అని నేను అడుగుతా ఉన్నా. ఈ రోజు బ్యాంకు హాలిడే, నీ సాక్షిలో 2 రోజుల క్రితంగా రాసావు 3వ తారీఖు నుంచి పెన్షన్లు ఇస్తామని చెప్పి. అసలు నీకే అధికారం ఉంది? ఎన్నికల కమిషన్ లేకపోతే ప్రభుత్వం తరఫున చీఫ్ సెక్రటరీ స్టేట్మెంట్లు ఇవ్వాలి, నువ్వు రాసేసావు ఆల్రెడీ. కానీ ఈ రోజున ఉన్నటువంటి వ్యవస్థ ఎన్నికల కమిషన్ వాలంటీర్స్ ద్వారా వద్దు, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయమని చెప్పి సీఎస్ కి ఆదేశాలు ఇచ్చింది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏ విధంగా చేయాలో కూడా సీఎస్ గారితో మేము మాట్లాడాం. ఇలా సచివాలయ వ్యవస్థ ఉంది, 15,000 సచివాలయాలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి, 1,60,000 మంది ఎంప్లాయీస్ ఉన్నారు, పెన్షనర్స్ 60 లక్షల మంది ఉన్నారు. ఒక్కో వ్యక్తి ఒక్కో సచివాలయంలో పనిచేసే ఎంప్లాయీస్ వివిధ కేటగిరీల కింద 11 మంది పనిచేస్తా ఉన్నారు. ఒక్కొక్కరికి మొత్తం కూడా బదిలీ చేస్తే పెన్షన్లు మొత్తం ఒక్కో ఎంప్లాయీకి 40 పెన్షన్లు వస్తాయి. 40 పెన్షన్లు అంటే 2-3 గంటల్లో పంపిణీ చేయొచ్చు. అటువంటిది వారం పట్టింది, 10 రోజులు పట్టింది అని చెప్పి ఈ ప్రభుత్వం తాత్సారం చేసి ఏదో ఒక విధంగా అధికారుల మీద ఒత్తిడి చేసి పెన్షన్ సకాలంలో అందకుండా సామాజిక పెన్షన్దారులు ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తా ఉంది. దానిలో మీరు గుర్తులో పడొద్దు, దయచేసి మీరు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని చెప్పి మేము సీఎస్ గారి దృష్టికి తీసుకెళ్లాం. ఆయన స్పందించాడు. ఖచ్చితంగా ఎల్లుండి నుంచి పెన్షన్లు కార్యక్రమం మొదలు పెడతామని చెప్పాడు. ఎంతవరకు చేస్తారో చూడాలి. ఇటువంటి జిమ్మిక్కులు, ఇలా ఎన్నికల విధానాలు, ఎన్నికల ఏదైతే కోడ్ అమల్లో ఉందో ఈ రోజుల్లో, మరి ఈ విధంగా ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి నాయకత్వం వైసీపీ వాళ్ళు చేస్తున్నటువంటి డ్రామాలన్నీ కూడా ఇలా కట్టిపెట్టాల్సిన అవసరం ఉంది. దానికి ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా ఇలా వాళ్ళని నిష్పక్షపాతంగా వ్యవహరించమని మేము అడిగాం. ఇవాళ సీఎస్ గారు చెప్పిన దాన్ని బట్టి వ్యవహరిస్తారని అనుకుంటా ఉన్నాం. చేయకపోతే మాత్రం ఇది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి ప్రజల్లో తీసుకెళ్తాం, పెన్షన్దారులు చైతన్యవంతం చేస్తాం. ఇలా గతంలో ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు 2,000 పెన్షన్ ఇచ్చాడో 3,000 ఇస్తానని చెప్పి ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి మోసం చేశాడో, ఇప్పుడు మళ్ళా పెన్షన్దారులు ఏ విధంగా రాజకీయానికి వాడుకుంటున్నాడో ఇవన్నీ కూడా ప్రజల్లో తీసుకెళ్తానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఖచ్చితంగా సాయంత్రం ఫైనల్ గా ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నాం. ఒక డెసిషన్ తీసుకొని మళ్ళీ చెప్తానన్నాడు. మేమైతే వివరంగా చెప్పాం, ఈ విధంగా చేస్తే మీరు 40 మంది నుంచి 50 మందిలోపే ఒక్కో ఎంప్లాయీకి వస్తుంది, మీరు చిత్తశుద్ధితో వ్యవహరిస్తే 1 రోజులో పంపిణీ చేస్తామని చెప్పాం. ఆ విధంగా చర్యలు తీసుకొని సాయంత్రం మళ్ళీ ఒక మీటింగ్ అయింది. ఉదయం ఎలక్షన్ కమిషన్ తో వీళ్ళతో నాకు ఒక మీటింగ్ అయింది. కలెక్టర్స్ తో కూడా మాట్లాడి దీని మీద ఒక ప్రణాళిక సిద్ధం చేస్తామని చెప్పారు. అంటే ఇంటింటికి పంపిణీ చేస్తాం, ఏం ప్రాబ్లం ఏం చెప్తున్నారు? ఇంటింటికి పంపిణీ చేస్తాం, ప్రాబ్లం ఏం చెప్పాలా, చేయడానికి అభ్యంతరం లేదు. దానికి కరెక్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఈరోజు సాయంత్రం మళ్ళీ కలెక్టర్తో కూడా మాట్లాడి, ఉదయం ఎలక్షన్ కమిషన్తో మాట్లాడాను. వాళ్ళకి పంపిస్తా ఉన్నాం మేము ఇక్కడ నుంచి ఎప్పటికప్పుడు ఏం జరుగుతుందో కలెక్టర్స్తో కూడా మాట్లాడి మళ్ళీ చెప్తాను. అయితే మాకైతే రాజకీయ పార్టీగా మాత్రం ఇవాళ కలెక్టర్. హుస్నాబాద్ లో మీడియాతో మంత్రి పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడారు.
గత 5 సంవత్సరాలు కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడిగా ఉండి ఎప్పుడు కూడా ప్రజా సమస్యలు పట్టించుకొని కాబోయే మాజీ పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్కి ఇప్పుడు రైతుల బాధ గుర్తొచ్చిందా అంటూ ఇటు కేసీఆర్ అటు బండి సంజయ్ మీరు దీక్ష చేసే బదులు ఈ దీక్ష ఢిల్లీ వెళ్లి నరేంద్ర మోడీ దగ్గర చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం మిమ్మల్ని అభ్యర్థిస్తుంది. రాష్ట్రంలో రైతులకు ఇబ్బంది కలుగుతుంది. గత వర్షాకాలంలో వర్షాలు పడలేవు, నీటి ఎద్దడి ఉంది, గ్రౌండ్ లెవెల్ వాటర్ పడిపోతున్నాయి, వర్షాలు లేవు, కరువు వచ్చింది అని అన్నారు. ప్రజా సమస్యల మధ్య లేనటువంటి కాబోయే మాజీ పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్కి ఇప్పుడు రైతుల బాధ యాదికొచ్చింది. అటొక పక్క కేసీఆర్ గారు, ఇటొక పక్క ఈయన. నేను అడుగుతాను, నిజంగా మీరు దీక్ష చేసే బదులు ఈ దీక్ష ఢిల్లీలో చేయమని చెప్తాను. నరేంద్ర మోడీ గారు ముందట కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థిస్తోంది మిమ్మల్ని. ఈ రాష్ట్రంలో రైతులకు ఇబ్బంది కలుగుతా ఉంది. గత వర్షాకాలంలో మన వర్షాలు పల్లె, నీటి ఎద్దడి ఉంది, గ్రౌండ్ వాటర్ పడిపోయింది. దాన్ని కూడా కాంగ్రెస్ కరువు తెచ్చిందనే విధంగా మాట్లాడే వ్యక్తులకు కనీస జ్ఞానం కలగాలని కోరుతూ ఈ యొక్క రైతులను ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం చేసే విధంగా బండి సంజయ్ దీక్ష అక్కడ చేయమని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నా. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞాపన చేస్తా ఉంది, విభజన హామీలు కూడా అమలు చేయని. తెలంగాణ విభజనను వ్యతిరేకించినటువంటి నరేంద్ర మోడీ గారి దగ్గర ధర్నా చేసి తెలంగాణకు నిధులు తీసుకురా. ఇవాళ ఓట్ల కొరకు మొన్నటిదాకా రామును ఫోటో పెట్టుకున్నారు, నరేంద్ర మోడీ ఫోటో పనిచేసిరు. మళ్ళీ ఇవాళ రైతుల మీద ముసలి కన్నీరు గారుతున్నారు. ఇవాళ కల్లాల దగ్గర మీరు వస్తారు, కల్లాల దగ్గర రైతులు కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఎక్కడ వేణు బండి సంజయ్ అని అడుగుతా ఉన్నాం. ఇలా కేసీఆర్ గారు పొలాల బాట పట్టిండు, ఎక్కడికి పోయినావు 4 నెలలు, కాళేశ్వరం మునుగుతే కుంగుతే సలహాలు ఏమంటే ఎక్కడ పోయినావు. ఇలా రాజకీయాలకు మాత్రమే వినియోగించుకుంటున్నారు కరువును, రైతులను రాజకీయంగా. నేను డిమాండ్ చేస్తా ఉన్నా, వీళ్ళిద్దరిని కూడా రండి. కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ప్రధానమంత్రి గారి దగ్గర దేశంలో ఇదే ఒక ప్రకృతి వైపరీత్యం, దీనికి సహకారం తీసుకురావడానికి మీకు చేతనైతే ప్రభుత్వాలు సహకరించి కేంద్రం మీద ఒత్తిడి చేద్దాం రమ్మని కోరుతా ఉన్నా. రాజకీయం మానుకోండి. ఈ రోజు ధర్నాల పేరు మీద, దీక్షల పేరు చేసేటువంటి డ్రామాలు, ఆస్కార్ అవార్డు గ్రహీతను ఎట్లయినా డ్రామా ఆర్టిస్టువే. మళ్ళీ ఎన్నికలు రాగానే ఇటువంటి చేసుడు స్టార్ట్ అవుతుందని ముందే చెప్పినాం, స్టార్ట్ అయింది. దీన్ని ప్రజలు గమనించాలని కోరుతా ఉన్నాం. వేంబూరు నియోజకవర్గం కొల్లూరు మండలం జువ్వలపాలెం గ్రామానికి చెందిన గుర్రం కోటేశ్వరరావు అనే వ్యక్తికి కిడ్నీ మరియు మెదడు సంబంధిత అనారోగ్య సమస్యలతో గత కొన్ని రోజులుగా బందర్ ప్రభుత్వ వైద్యశాలలో సరైన వైద్యం అందక ఇబ్బంది పడుతున్నాడు. ఈ విషయం తెలుసుకున్న వేంబూరు నియోజకవర్గం బీసీ సంఘం నాయకులు మూరాల వాసుదేవ్ గౌడ్ వారి కుటుంబ ఆర్థిక సమస్యలు గమనించి నియోజకవర్గ పరిధిలో 5 మండలాల అధ్యక్షులతో చర్చించి కోటేశ్వరరావు గారి కుటుంబానికి 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందించడం జరిగింది. నాయకుడు సొంటి నాగరాజు గారి యొక్క నాయకత్వంలో వేమూరు నియోజకవర్గానికి బీసీ సంఘ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. మరి మనోడికి కొంచెం డయాలసిస్ ప్రాబ్లం ఉండి మరి ఈ విషయం నాకు తెలియపరచగా మన బీసీ సంఘం తరపు నుంచి 5 మండలాల్లో ఉన్నటువంటి వ్యక్తులకి తెలియపరిస్తే వాళ్ళకు తోచినటువంటి ఆర్థిక సాయం చేశారు. మొత్తం ఒక 10,000 రూపాయలు వచ్చినాయి. వారిలో ఒక్కొక్క పేరు మరి చుండూరు మండలం నుంచి, అమృతలూరు మండలం నుంచి, వేమూరు మండలం నుంచి, అలాగే మన కొల్లూరు మండలం నుంచి, మరి బట్టిపోలు మండలం నుంచి కూడా ఆర్థిక సాయాన్ని అందించారు. అవి మొత్తం 10,000 రూపాయలు రాగా ఆ 10,000 రూపాయలని తీసుకొచ్చి మరి ఈరోజు ఈ కుటుంబానికి ఇవ్వడం జరిగింది. అతనికి మరి డయాలసిస్ ప్రాబ్లం ఉండటం మూలంగా మరి కుటుంబం ఏమో మరి బ్రెయిన్ స్ట్రోక్ అటువంటిది కూడా ఉంది. కుటుంబం చాలా పేద కుటుంబం. మరి ఎవరైనా కానీ కొంచెం ఈ విషయం మీద స్పందించి ఆ కుటుంబానికి పెద్ద మనసుతో మరి ఏదన్నా మీరు కూడా మీకు తగ్గటువంటి సాయం చేస్తే కొంచెం ఆ పేద కుటుంబానికి కొద్దిగా తోడవుతుందని చెప్పి ఆశిస్తున్నాను. అదేవిధంగా ముఖ్యంగా మరి 5 మండలాల్లో నుంచి ముందు ఈ విషయం చెప్పంగానే సహకరించినటువంటి బీసీ సంఘ మండల కమిటీకి, మరి బీసీ నా ప్రజలకి, మరి అలాగే కొంతమంది ఎస్సీ సామాజిక వర్గ సంబంధించినటువంటి 2-3 వాళ్ళు కూడా సోదరులు అందరూ సహాయం అందించారు. వాళ్ళకి నేను ప్రత్యేకించి నా కృతజ్ఞతను తెలుపుకుంటూ మరి ఆ కుటుంబం గురించి ఒకసారి ఆలోచన చేయాలని చెప్పి ప్రజలను నేను కోరుకుంటూ వాళ్ళకి ఏదో విధంగా పెద్ద మనసు చేసుకొని సహాయపడాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటూ మరి ఈ విషయాన్ని తెలుసుకున్న మా సొంటి నాగరాజు గారు కూడా మరి ఆర్థిక సాయం చేయడంలో మీరు ముందుండండి అని చెప్పి మాకు గైడెన్స్ ఇవ్వడంలో మేము కూడా నాయకుడిని గొప్పగా చెప్పుకుంటూ మా జిల్లా మన ఉమ్మడి కృష్ణా జిల్లా వైస్ ప్రెసిడెంట్ గారైన విజయలక్ష్మి గారు కూడా వారి తరపు నుంచి ఆర్థిక సాయం అందించారు. అలాగే కామేశ్వరరావు గారు,
ఓలేటి శివాజీ గారు, పడమట శివశంకరు, అలాగే మురాల భార్గవు, అలాగే మరి ఉన్నటువంటి కొంతమంది మన బ్రహ్మం గారు కానీ మిగతా కొంతమంది పేర్లు ఇవన్నీ నేను సాయంత్రం పూట లిస్టులో చెప్తాను. కాబట్టి ఈ కుటుంబాన్ని కొంచెం దయతో ఆలోచన చేసి ఆ పేద కుటుంబానికి ఆర్థిక సాయం చేయాలని చెప్పి సమన్వయంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయంలో సోమవారం రోజున ధ్వజస్తంభ ప్రతిష్టాపన మహోత్సవాన్ని నిర్వహించారు. ఎలిగేడు మండలం లాలాపల్లి గ్రామంలో మల్లికార్జున స్వామి ఆలయంలో వేద పండితుల మధ్య మంత్రోత్సవాలతో ధ్వజస్తంభ పునర్నిర్మాణం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ కొప్పర రాజేశ్వరరెడ్డి, మాజీ చైర్మన్ గుర్రం మల్లారెడ్డి మాట్లాడుతూ సోమవారం రోజున పూర్ణాహుతి హోమం ప్రజలు నిర్వహించారు. ధ్వజస్తంభ దాత మరియు నల్ల ఫౌండేషన్ అధ్యక్షులు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక సంవత్సరం ముగిసినప్పటికీ విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజు రీఎంబర్స్మెంట్ స్కాలర్షిప్ చెల్లించకపోవడం దారుణమని అఖిల భారత విద్యార్థి బ్లాక్ జిల్లా నాయకులు కనికుంట్ల సన్నిగౌడ్ అన్నారు. సోమవారం రామకృష్ణపూర్లో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 7,800 కోట్లపై పెండింగ్ స్కాలర్షిప్ ఫీజు రీఎంబర్స్మెంట్స్ ఉన్నాయని, గత ప్రభుత్వం చేసిన తప్పిదాలకు విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభించడానికి ముందే విద్యార్థులకు చెల్లించాల్సిన స్కాలర్షిప్ ఫీజులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాల వల్ల పేద విద్యార్థులు ఉన్నత చదువులకు దూరం అవుతున్నారని, బడ్జెట్ కళాశాలలు మూసివేత దిశగా వెళ్తున్నాయని అన్నారు. ప్రభుత్వం విద్యారంగంపై ప్రత్యేక శ్రద్ధ వహించి విద్యార్థులకు న్యాయం చేసే విధంగా పాలసీలు రూపొందించాలని అన్నారు. 3-4 సంవత్సరాలుగా విద్యార్థులకు రావాల్సినటువంటి ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్స్ రాకపోవడంతో విద్యార్థులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఆర్థికంగా లేనటువంటి విద్యార్థులైతే చదువుకు దూరం కావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఆల్రెడీ మార్చి 31 కూడా అయిపోయింది, ఆర్థిక సంవత్సరం కూడా అయిపోయింది. చాలా మేనేజ్మెంట్లకు, బడ్జెట్ కళాశాలలకు, స్కూల్ కాలేజీలకు ఇప్పటికి కూడా టోకెన్ నెంబర్ ఇవ్వకపోవడం అనేది చాలా దారుణం. అదేవిధంగా రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ వసతి గృహాలకు ఇప్పటికి కూడా బిల్లులు ఇవ్వకపోవడం అనేది చాలా దారుణం. కాబట్టి కూర్చిపెట్టి అప్పులపాలు చేసింది కొత్త ప్రభుత్వం కదా అని ఆలోచనపోతున్నాము. కాబట్టి వచ్చే విద్యా సంవత్సరంలో పైన కూడా ఈ యొక్క స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేసి విద్యార్థులకు న్యాయం చేయాలా. బడ్జెట్ కళాశాలలు యాజమాన్యాలు దివాలా తీయకుండా, యాజమాన్యాలు నడిపించేటువంటి వ్యక్తులు ఉరేసుకొని చచ్చిపోకుండా ప్రభుత్వమే చొరవ తీసుకోవాలా. లేకపోతే స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ రాకపోగా ఉన్నత చదువుకోకుండా ఇబ్బందులు పడి ఎవరైతే విద్యార్థులు చనిపోతారో ఆ విద్యార్థులకు సంబంధించి అవన్నీ కూడా ప్రభుత్వ హత్యలుగా మేము పరిగణిస్తాం. పరిస్థితి తీవ్రంగా ఉంటుంది కాబట్టి ప్రభుత్వ పాలసీ ప్రకారం ఖచ్చితంగా ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్స్ వెంటనే విడుదల చేయాలని చెప్పేసి కూడా ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. మంగళవారం ఉదయం పోర్చేలి అటవీ ప్రాంతంలో పోలీసులు మావోయిస్టులకు మధ్య 5 కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో 4 మావోయిస్టులను మృతి చెందారు. ఇంకా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతున్నట్లు తెలుస్తుంది. అయితే అటవీ ప్రాంతంలో కుమ్మింగ్ నిర్వహిస్తున్న భద్రతా బలగాలకు మావోయిస్టులు తెరసపడినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో భద్రతా బలగాలకు మావోయిస్టులకు మధ్య జరిగిన 5 కాల్పుల్లో 4 మావోయిస్టులు మృతి చెందారు. మరణించిన మావోయిస్టులను మృతదేహాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నారు. ఘటనా స్థలం వద్ద మందు పాత్రలో ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. अरे बाजूला सेंट्रीचा पिट्टू का अरे बाजूला सेंट्रीचा पिट्टू का
కర్నూలు జిల్లా అదోనిలో ఎస్పీ ఆదేశాల మేరకు మరియు అదోని డీఎస్పీ గారి పర్యవేక్షణలో ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ ముఠాను అరెస్ట్ చేశారు. రాబడిన ముందు సమాచారం మేరకు అదోని సీఏడి గోపి, అదోని 1 టౌన్ సీఏ తేజమూర్తి, 3 టౌన్ నరసింహారాజు మరియు అదోని తాలూకా సీఏ నిరంజన్ రెడ్డి మరియు సిబ్బందితో కలిసి అదోని నుండి ధనపురం వెళ్ళు రహదారి సమీపాన ఉన్న పాడుబడ్డ ఇందిరమ్మ గృహాల దగ్గర క్రికెట్ బెట్టింగ్ ముద్దాయిలను అరెస్ట్ చేశారు. ఐపీఎల్ క్రికెట్ ఆటలో భాగంగా ఈ రోజు జరుగుతున్న ముంబై వర్సెస్ రాజస్థాన్ ఆటలకు సంబంధించిన క్రికెట్ బెట్టింగ్ ముఠాను నిర్వహిస్తున్న ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి అతని వద్ద నుండి 3 లక్షల రూపాయలు మరియు 2 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ముద్దాయిలు మేరకు రాబడిన సమాచారం మేరకు ఈరోజు ఆదర్ సబ్ డివిజన్లో ఉన్న సీఏలంతా కూడా క్రికెట్ బెట్టింగ్ గ్రౌండ్లో జరుగుతుందనే సమాచారం మేరకు అందరూ కూడా రైడ్ చేయడం జరిగింది. అందులో భాగంగా మరాఠాగిరికి చెందిన బోయ ఆంజనేయులు అనే వ్యక్తి 2 సెల్ ఫోన్ల సహాయంతో ముంబై వర్సెస్ రాజస్థాన్ మ్యాచ్ల సందర్భంగా క్రికెట్ బెట్టింగ్ గురించి సమాయత్తమవుతుండగా పట్టుకోవడం జరిగింది. అతని దగ్గర నుంచి 3 లక్షల రూపాయలు సీజ్ చేయడం జరిగింది మరియు 2 సెల్ ఫోన్లు కూడా సీజ్ చేయడం జరిగింది. అంతేకాకుండా అతని దగ్గర 3 లక్షల రూపాయలు ఏ విధంగా వచ్చిందనగా నిన్న జరిగిన 2 మ్యాచ్లకు కూడా ఆయన అమౌంట్ అంతా కూడా అతనికి ఇచ్చిపోయారు. వారి పేరంతా కూడా నమోదు చేసుకోవడం జరిగింది. ఇందులో ఆడిన వారు కూడా మేము గుర్తించడం జరిగింది. అంతేకాకుండా బోయ ఆంజనేయులు ఎవరైతే అతను యాప్ ఇచ్చి బెట్టింగ్ నిర్వహిస్తున్నారో అతన్ని కూడా గుర్తించడం జరిగింది. తదుపరి దర్యాప్తులో అతని మీద కూడా చర్య తీసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా బెట్టింగ్ ఆడిన వారి మీద కూడా చట్టపరమైన చర్య తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా యువతకంతా విజ్ఞప్తి ఏమనగా ఎవరు కూడా ఎటువంటి బెట్టింగ్ పాల్గొనరాదు. దానివల్ల చాలా అనర్థాలు జరుగుతాయి. ఏదైనా సమాచారం ఉంటే డైరెక్ట్గా నాకు కానీ సంబంధిత సీఏలకు కానీ 900కి కానీ సమాచారం ఇస్తే తప్పకుండా వారిపై చర్య తీసుకోవడం జరుగుతుంది. దయచేసి ఈ బెట్టింగ్ మోడ్ యాప్లో పడి వారి భవిష్యత్తులో జీవితాలను నాశనం చేసుకోవద్దని మా విజ్ఞప్తి. నా పేరు శివనారాయణ స్వామి, డిఎస్పీ ఆదోని. పోడు భూముల పోరాటంలో పాల్గొన్న ప్రజా సంఘ నాయకులపై కేసులు ఎత్తివేయాలని ప్రజా సంఘాల ప్రతినిధి మల్లారపు అరుణ్ కుమార్ ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. పోడు భూముల పోరాటంలో పాల్గొన్న ప్రజా సంఘాల నాయకులు సిరిసిల్ల జిల్లా కేంద్రంలో సోమవారం కోర్టులో హాజరయ్యారు. అనంతరం నాయకులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ స్థానిక సిరిసిల్లలో ప్రజా సంఘాల నాయకులు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజా సంఘాల నాయకులు మల్లారపు అరుణ్ కుమార్ మాట్లాడుతూ పోడు రైతుల పక్షాన నిలబడి పేదలకు పోడు భూముల హక్కు పత్రాలు ఇవ్వాలని న్యాయమైన డిమాండ్తో పోరాడిన ప్రజా సంఘాల నాయకులపై అక్రమ కేసులు బనాయించి కోర్టుల చుట్టూ తిప్పించడాన్ని తీవ్రంగా ఖండించారు. రెండోసారి ఈరోజు కోర్టులోకి హాజరైనటువంటి పరిస్థితి ఉన్నది. మరి ప్రభుత్వాలే మేము పోడు భూములకు హక్కు పత్రాలు ఇస్తామని చెప్పి ఈ గిరిజనులకు దళితులకు హామీలు ఇచ్చి ఆల్రెడీ వాళ్ళ దగ్గర నుంచి అప్లికేషన్ ఫారాలు కూడా తీసుకొని ఈరోజు జాప్యం చేస్తున్నటువంటి విషయం ఈరోజు ఈ సమాజం అంతా చూస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. దాన్ని ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ నెరవేర్చాలని చెప్పినందుకే ఈరోజు పోలీసులు మా పైన అక్రమంగా కేసులు పెట్టడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మరి ప్రభుత్వం గతంలో గిరిజనులకు పోడు భూముల పట్టాలు ఇచ్చినప్పుడు మరి గత ప్రభుత్వము మరి ప్రజా సంఘాల నాయకుల పైన పోడు భూములకు సంబంధించిన ఎలాంటి కేసులున్నా ఎత్తివేస్తామని చెప్పి ప్రభుత్వాలు చెప్పినప్పటికీ కూడా ఈ మాపై ఉన్నటువంటి కేసులు మాత్రం ఎత్తివేసేటువంటి పరిస్థితులు లేదు. మాతో పాటు అదేవిధంగా పోడు వ్యవసాయం చేసుకుంటున్నటువంటి దళితులపైన గిరిజనులపైన అనేక రకాలైనటువంటి అక్రమ కేసులు పెట్టి ఈరోజు వాళ్ళు ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ప్రభుత్వాలు వెంటనే ఆలోచించి పోడు వ్యవసాయం చేసుకున్నటువంటి వారిపై వెంటనే అక్రమ కేసులు ఎత్తివేసి వాళ్ళకు పూర్తి స్థాయిలో పోడు భూముల హక్కు పత్రాలు కల్పించాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రజా సంఘాల నాయకులపై పెట్టినటువంటి కేసులను కూడా తక్షణమే ప్రభుత్వం మా పైన తొలగించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రభుత్వం ఈ మా పోరాటాలు కేసులతో అక్రమ కేసులతో అణచివేసేటువంటి ప్రయత్నం చేస్తుంది తప్ప ఈ పోడు భూములకు న్యాయం జరిగేంత వరకు హక్కుపత్రాలు వచ్చేంత వరకు మా న్యాయ పోరాటం కొనసాగిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తాము. కుప్పం వైసీపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఎమ్మెల్సీ భరత్ ఈ నెల 3న పూతలపొట్టలో మేమంతా సిద్ధం సభ ఏర్పాటు చేశామని మీరంతా సిద్ధం సభను విజయవంతం చేయండి అని కోరాడు. కుప్పం నుండి పూతలపట్టులో జరిగే సభకు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని పిలుపునిచ్చారు. మేమంతా సిద్ధం సభకు ప్రజలు స్పందన లభిస్తుందని ప్రజలు మరిన్ని సంక్షేమ పథకాలు అందజేసేందుకు బస్సు యాత్ర చేపడుతున్నారు. తారీఖున మన ప్రీతం నేత గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మేమంతా సిద్ధం అనేటటువంటి సభ పూతలపట్టు ప్రాంగణంలో నిర్వహిస్తూ ఉన్నారు. ఆ సభను విజయవంతం చేయవలసిందిగా చిత్తూరు పార్లమెంట్
సంబంధించినటువంటి అన్ని నియోజకవర్గ ప్రజలకు కూడా మేము ఆహ్వానాన్ని పలుకుతా ఉన్నాం. అలాగే కుప్పం నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ శ్రేణి మన నాయకుడు మన జిల్లా వస్తున్నాడు కాబట్టి మనమంతా కూడా ఆయనతో పాటు మేమంతా సిద్ధం అని అనడానికి అనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకొని వెళ్ళడానికి మనమంతా కూడా 3వ తారీఖున పూతలపట్టు ప్రోగ్రాంకి వెళ్ళవలసిందిగా మీరందరూ కూడా రావాల్సిందిగా మన కుప్పం నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ శ్రేణికి కూడా నేను ఆహ్వానాన్ని పలుకుతా ఉన్నాను. అలాగే ఈ సభ మనం ఇప్పటికే చూస్తూ ఉన్నాము. పులివెందుల్లో మొదలైనప్పటి నుంచి నంద్యాల కానీ ఎమ్మిగనూరు కానీ ఈరోజు జరగబోయేటటువంటి మదనపల్లి సభ కానీ ఏదైనా సరే జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి ఒక్కసారి బరిలోకి దిగాడు అంటే మరి ప్రజాస్పందన కానీ అక్కడ ఉండేటటువంటి ప్రజల్లో ఉత్సాహం కానీ ఎలా ఉంటుందనేటటువంటి విషయం మనందరం రోజు చూస్తూ ఉన్నాం. చిత్తూరు కూడా సభ కూడా నాకు తెలిసి పులివెందుల సభ కంటే అద్భుతంగా జరుగుతుందనేటటువంటి సంపూర్ణ విశ్వాసంతో మేమంతా కూడా ఉన్నాము. రాబోయేటటువంటి కాలంలో ఏ రకమైనటువంటి కార్యాచరణ ఉంటుంది, ఏ రకంగా ప్రజల్ని మరింత అభివృద్ధి పదంలో నడపడానికి, సంక్షేమ పదంలో నడపడానికి మా నాయకుడు ఈ బస్ యాత్ర ద్వారా వెళ్తున్నాడు కాబట్టి ఆయనకు మరొకసారి మేమంతా ఆయన మద్దతు ఇస్తామని తెలియజేస్తూ ఈ సభ అద్భుతంగా జరగాలని కూడా నేను వేడుకుంటూ సెలవు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.